జిహ్వే కీర్తయ కేశవం. ఓ నాలుక, నువ్వు కేశవుణ్ణి కీర్తించు. నాలుక, నీవు ఉండేది ఎందుకు? నువ్వు కీర్తించు. ఏదేదో లేనిపోని మాటలు మాట్లాడద్దు. నువ్వు కేశవుణ్ణే ఎప్పుడూ కీర్తించు. మురరిపుం చేతో భజ. ఓ మనసా, నువ్వు మురారిని భజించు. శ్రీధరం పాణిద్వంద్వ సమర్చయ. శ్రీధరం పాణిద్వంద్వ సమర్చయ. ఓ చేతుల్లారా, మీరు శ్రీధరుడికి పూజ చేయండి. అచ్యుత కథాం శ్రోత్రద్వయ త్వం శృణు. అచ్యుత కథాం శ్రోత్రద్వయత్వం శృణు. ఓ చెవుల్లారా, మీరు అచ్యుతుడైన శ్రీహరి కథలను వినండి. ఇంద్రియాలకి ఇట్లా మనం ఈ వ్యాప్తిని చెందించాల, ఈ పనులు ఇవ్వాల. అప్పుడు వేరే పనికి వెళ్ళవు. ఈ పని ఎప్పుడూ ఇస్తూ ఉండాల. కృష్ణం లోకయ లోచనద్వయ. ओ कन्नुलारा, मेरा आंख तरस रहा है तुम दर्शन करने के लिए. कृष्णम लोकय लोचनद्वय. ओ कन्नुलारा, मीरु श्री कृष्णुनि चूडंडी. हरेर गच्छांग्रि युग्मालयम. हरेर गच्छांग्रि युग्मालयम. ओ పాదములారా, మీరు శ్రీహరి యొక్క ఆలయానికి వెళ్ళండి, ప్రదక్షిణ చేయండి. ఆలయానికి వెళ్ళండి, ఇక్కడి నుంచి నడుచుకొని వెళ్ళండి, అక్కడ వెళ్ళి ప్రదక్షిణ చేయండి. ఎక్కడెక్కడో వెళతారు, మీరు వాకింగ్ వెళతారు, బాగుంది. అట్లనే ఆలయానికి కూడా వెళ్ళేసారండి. వాకింగ్లో అది చేర్చుకోండి. అది కూడా దానికి ఆ పాఠం నేర్పండి. పాదాలకి నేర్పండి, చెవులకు నేర్పండి, కంటికి నేర్పండి, చేతులకి నేర్పండి, నాలుకకు నేర్పండి. ఇక జిగ్రఘ్రాణ ముకుంద పాద తులసీ. జిగ్రఘ్రాణ, ఓ నాసిక, ముకుందుడైన శ్రీ మహావిష్ణువు యొక్క పాదాలలోని తులసిని నువ్వు వాసన చూడు. తులసిని వాసన చూడాల, బెల్లిపత్రన వాసన చూడాల. అది అంతా పూజ అయిన తర్వాత ఆ వాసన చూసి పారేస్తారు, తీస్తారు, పక్కలు పెడతారు. అంటే దాంట్లో ఉండేటువంటి శక్తినంతా ప్రసాద రూపంగా తీసుకుంటారు. అంతేగాని ముక్కుకి ఏదేదో వాసన చూపించకూడదు. మూర్ధన్న మాదోక్షజం. మూర్ధన్న మాదోక్షజం. ఓ తల, నువ్వు అదోక్షజుడైన శ్రీహరిని నమస్కరించు అని ఇలా ఒక్కొక్క ఇంద్రియాన్ని, అవయవాన్ని ప్రార్థించమని ముకుందమాల చెబుతూ ఉన్నది. అంటే ప్రతి ఒక్క అవయవాలకి, ఇంద్రియాలకి ఒక పని పెట్టాల. పరమాత్ముడి తట్టే వెళ్ళాల, పరమాత్ముడినే చింతన చేసేటట్టు చేయాల. మరి నీకు ఇంద్రియాలు మరి అదుపు కావాలంటే ఊరూరికి అయిపోతుందా? గురువు అనుగ్రహం వచ్చేసిందని ఊరికే సోఫాలో కూర్చుంటే అవుతుందా? కాదే. ఇది చేయాలి నువ్వు. అంటే ఎల్లప్పుడూ అన్ని ఇంద్రియాలను భగవంతుడిపై కేంద్రీకృతం చేయాలి అని అభిప్రాయం ఇక్కడ. అలా చేయటం వల్ల ఆ ఇంద్రియాలకు ఒక స్థానం దొరికి అవి అక్కడే నిలిచిపోయి అంతర్ముఖంగా ఉండిపోతాయి. అవంతా అవే పని చేస్తాయి. ఇంకా కళలో కూడా అదే పని చేస్తాయి. కళ్ళు మూసుకుంటే కూడా అదే, పరమాత్ముడే కనపడతాడు. కళ్ళు మూసుకుంటే శ్రీహరి కృష్ణ అని అంటూ ఉంటుంది, అభ్యాసం అయిపోతుంది. వినపడేది ఎక్కడో స్వామి యొక్క కీర్తన వినపడుతూ ఉంటుంది. మరి వాసన ఏమైనా వచ్చిందంటే అది ఏ వాసన చెడ్డది వచ్చినా కూడా మనకు తులసి వాసన వచ్చినట్టు ఉంటుంది. అంటే అవి ఆ పద్ధతికి లోనైపోతాయి, ఆ పద్ధతిని అదే అనుసరిస్తాయి. ఇంద్రియము బహిర్ముఖమైతే ఇబ్బంది కదా, అంతర్ముఖం కావాలి, బహిర్ముఖం కాకూడదు. అంటే మనస్సులో కేంద్రీకృతమైనటువంటి ఆ మనస్సు భగవంతుడిలో నిలిస్తే ఇక ఇబ్బంది లేదు కదా. అందరి ఇంద్రియాలతో జీవుడికి నిరంతర
సంగ్రామం జరుగుతూ ఉంటుంది, ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. 24 గంటలు జరుగుతుంది సంగ్రామం. ఇంతైనా అయిపోతుంది అనుకోకూడదు మీరు. పనే సంగ్రామం. అది ఒక కురుక్షేత్రం. ఇది కురుక్షేత్రం 18 రోజులకు అయిపోయింది. ఈ ఇంద్రియాలతో జీవుడికి నిరంతరం సంగ్రామం నిరంతరము జరుగుతూనే ఉంటుంది. జన్మాంతరంగా జరుగుతూనే ఉంటుంది. యుద్ధం జరుగుతూనే ఉంది. యుద్ధము సంధి లేదులేండి, దీంట్లో యుద్ధమే జరుగుతుంది. ఈ సంగ్రామములో ఓడిపోయేవాడు అన్ని అనర్థాలను పొందుతాడు. ఎట్లా ఓడిపోతాడు? ఇంద్రియాల మీద ఆశ ఉండేవాడు ఓడిపోతాడు కదా, ఖండితం అనర్థాలను పొందుతాడు. వాడికి ఫలమంతా ఏంటంటే అనర్థాలు రోగభూయిష్ఠుడై నానా అవస్థలు పడుతూ చంచలంతో గెలిచేవాడు పరమార్థాన్ని పొందుతాడు అనే విషయాన్ని భగవంతుడు చెప్పబోతున్నాడు. ఇక్కడ 2 శ్లోకాలు కలిపి చెప్పుకోవాలి మనం. ఇక్కడ ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఈ శ్లోకం ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవాలి. పండితులు ఎప్పుడు ఎక్కడైనా భగవద్గీత ప్రసంగం చేస్తూ ఉంటే దీన్ని తప్పకోకుండా చెప్తారు. శబ్దము, స్పర్శ మొదలైన విషయాలను గురించి చింతిస్తూ ఉన్న మనుష్యుడికి ఆ విషయాల యందు ఆసక్తి కలుగుతుంది. ఆ ఆసక్తి వల్ల కోరిక పడుతుంది. ఆ కోరిక వల్ల క్రోధం పుడుతుంది. ఆ క్రోధం వల్ల అవివేకం కలుగుతుంది. అవివేకం వల్ల మరుపు కలుగుతుంది. ఆ మరుపు వల్ల బుద్ధినాశం సంభవిస్తుంది. బుద్ధినాశం వల్ల మనుష్యుడు పూర్తిగా నాశనం అయిపోతాడు. ఇక్కడ భగవంతుడు జీవుడెందుకు పాడైపోతున్నాడో, పైనుంచి క్రిందకు ఎందుకు పడుతున్నాడో స్పష్టంగా చెప్పాడు. ఎట్లా పడుతున్నాడు జీవుడు? విషయాలకు సంధిస్తే అవి వచ్చి దూరి తిష్ట వేసుకొని కూర్చుండిపోతాయి. దాళ్ళ పని అది. కూర్చోవటానికి కొద్దిగా చోటిస్తే కొందరు వచ్చి పడుకుండిపోతారు, అక్కడ పడుకుంటారు కూడా. ఇది మనం రైళ్లలో చూస్తూ ఉంటాం. అందుకని ఈ తిష్ట వేసేస్తాయి ఇవి ఇంద్రియాలు అంతేనే. అందువల్ల విషయాల గురించి ఆలోచించటం కూడా మంచిది కాదు. దానికి దయ చూపించకూడదు. అలా ఆలోచించకూడదు. అవి తిష్ట వేసి కూర్చుంటాయి. అది కలిగేంత వరకు పిజ్జా తినాలా అని అనిపిస్తే అది పిజ్జా ఎంత దూరంలో ఏ అంగడి తెరిచినా కూడా తెలుసుకొని ఫోన్ చేసి నానా అవస్థపడి 4 ఆటో రిక్షాలు ఎక్కి పిజ్జా తీసుకొని పిజ్జాను ఏమో అంటారే, గోచి పిచ్చో పాచి పిచ్చో, ఆ పాచి పిచ్చి తీసుకొని వచ్చి తినేంత వరకు వదలరు వాళ్ళు. అది చూసారా ఎంత కష్టం అవుతుంది. అలా ఆలోచించడం వల్ల వాటి మీద ప్రీతి ఆసక్తి కలుగుతుంది. ఆలోచిస్తారు. ఈరోజు కారంగా మిరపకాయ బజ్జీ తినాలా అని వచ్చిందనుకోండి. ఎవరో ఉపన్యాసం చేస్తూ మిరపకాయ బజ్జీ అన్నారు హరికథదాసు. ఇంటికి వెళ్ళి నానా అవస్థపడి మిరపకాయ తెచ్చుకొని బజ్జీ తీసుకొని తింటారు. లేకపోతే రాత్రి నిద్ర పట్టదు వాళ్లకు మిరపకాయ బజ్జీ. ఆ విధమైనటువంటి ఈ ఇంద్రియాల యొక్క ఆకర్షణ, ఆ ఆసక్తి వల్ల ఆ విషయాలంతా కూడా అనుభవించాలి అనేటువంటి కోరిక కలుగుతుంది. చిన్న చిన్న ఉదాహరణ, మన కోరిక కలిగిన తర్వాత ఆ కోరిక తీరికపోయినా కూడా, లేదా మధ్యలోనే దూరం అయిపోయినా ఏమొస్తుంది? కోపం వచ్చేస్తుంది. నా మాట ఎవరు వినలేదు, ఒక ఆటో దొరకలేదు, కోపం వచ్చేస్తుంది. ఆ ఆవేశించినటువంటి కోపం వల్ల ఏమవుతుంది? సమ్మోహం కలుగుతుంది. ఇది మామూలు మోహం కాదు, సమ్మోహం. అంటే తన గురించి తనకే తెలియని స్థితి సమ్మోహం. విపరీతంగా తిట్టుకుంటాడు తన గురించి. ఇది చేయవచ్చు, ఇది చేయరాదు అనేది వివేకం. సమ్మోహం వివేకాన్ని ధ్వంసం చేస్తుంది.
కోపం వచ్చినవాడు మూఢుడైపోతాడు. గురువును, తల్లిదండ్రులను, పెద్దలను కూడా దూషిస్తాడు. కాలితో తనటానికి కూడా వెనకాడడు. ఆ సమ్మోహం వల్ల స్మృతి భ్రంశం కలుగుతుంది. స్మృతి అంటే జ్ఞాపకం. స్మృతి భ్రంశం అంటే జ్ఞాపకాన్ని నాశనం చేసే మరుపు అని సామాన్య అర్థం. శాస్త్రం, గురువులు ఉపదేశం చేస్తారు. ఆ ఉపదేశం వల్ల అంతఃసంస్కారం కలుగుతుంది కదా. ఆ స్మృతి భ్రంశం ఉంది చూడండి, ఇది స్మృతి కలగవలసిన చోట కలగకుండా చేస్తుంది. ఇది అదే వచ్చింది తాపత్రం. అంటే పాడు పనులు చేసేటప్పుడు ఇది పాడు పని అని శాస్త్రాలు, గురువులు, పెద్దలు చెప్పారు. ఇది చేయకూడదని తెలుస్తుంది. మనం అసలు పాడు పని చేసేటప్పుడే తెలిసిపోతుంది ఇది పాడు పని అని తెలుస్తుంది. దాన్నంతా చేయకూడదు కదా, నీకు తెలుస్తుంది కదా అనే జ్ఞానం లేకుండా చేసేస్తుంది. అప్పుడు కూడా ఆ జ్ఞానమే ఉండదు. అది చెయ్యకూడదు అనే జ్ఞానం కూడా తినేసేస్తుంది, చేయించేస్తుంది. దీనినే స్మృతి విభ్రమం అని కూడా అంటారు. శృతి విభ్రమం కలుగుతుంది. ఆ స్మృతి విభ్రంశం వల్ల ఏమవుతుంది? బుద్ధి నాశనం అవుతుంది. అంటే అంతఃకరణంలో కార్యము, అకార్యము అనేటువంటి, ఇది మంచిది, ఇది చెడ్డది అనేటువంటి విషయాలకు సంబంధించిన వివేకం లేకుండా పోతుంది. ఇది నేను చేస్తుండేది చెడ్డది, మంచిది కాదు అనే వివేకం కూడా పోతుంది. దాంతో బుద్ధి నాశనం చెందితే ఇక వాడు పూర్తిగా నశిస్తాడు. జీవుడి అంతఃకరణం ఎంతవరకు చేయవలసింది, చేయకూడనిది అనేటువంటి విషయాల్లో వివేకవంతమై ఉంటుందో అప్పటి వరకే వాడు మనుష్యుడు. తర్వాత మనుష్యుడు కాదిక. ఆ యోగ్యత పోయినప్పుడు ఇక పూర్తిగా నశిస్తాడు. కనుక వాడి అంతఃకరణం అంటే బుద్ధి నశించటం వల్ల పురుషార్థానికి అయోగ్యుడైపోతాడు. పురుషార్థానికి బుద్ధి నశిస్తే ఇంక దేనికి పనికిరాడు. ధర్మము, అర్థము, కామము అనేటువంటి పురుషార్థాలు కూడా వాడికి లేకుండా పోతాయి. ఇక పరమ పురుషార్థమైన మోక్షం విషయంలో ఇంక చెప్పాల్సిన పనే లేదులేండి. ఎంత చెప్పాలని పరమ పురుషార్థమైంది. ఇలా పాడవకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో దానికి భాగవతం ఒక మంచి కిటుకను ఇలా చెప్పింది. భాగవతంలో యా ప్రీతి రవివేకానాం, యా ప్రీతి రవివేకానాం విషయేష్వాన పాయిని, విషయేష్వన పాయిని త్వామను స్మరతః సామే హృదయాన్మా పసర్పతు, హృదయాన్మా పసర్పతు. ఓ భగవంతుడా, అవివేకులకు విషయాల యందు ఎటువంటి తీవ్రమైన ఆసక్తి ఉంటుందో అటువంటి తీవ్రమైన ఆసక్తి నీ విషయంలో నిన్ను స్మరించే నా హృదయం నుంచి ఎప్పటికీ తొలగిపోకుండా ఉండుగాక అని ప్రార్థించాలి అని భాగవతం చెప్పింది. ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ విషయాసక్తి కలుగుతూ ఉంటుందో అప్పుడప్పుడు అక్కడక్కడ దానిని గమనించి తగ్గించుకుంటూ ఇంద్రియాలను మనస్సును భగవంతుడిలోనూ కేంద్రీకృతం చేసుకుంటూ రావాలి. అన్ని సందర్భాల్లో పోరాడుతూనే ఉండాలా. అదే సంగ్రామం. ఇది జీవుడికి మనకు కలిగేటువంటిది. అంటే భగవంతుడి విషయాల గురించి చింతిస్తూ ఉండటమే అన్ని అనర్థాలకు మూల కారణమని చెప్పాడు, తేల్చి చెప్పేశాడు. ఇక ఇప్పుడు మోక్ష కారణం చెప్పబోతున్నాడు. రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి. ధ్యాయతో విషయాన్ అనే 2 శ్లోకాల్లో చెప్పిన దానిని భిన్నంగా తనకు స్వాధీనమైన మనస్సు కలవాడు, రాగద్వేషాలు లేనివి, తనకు స్వాధీనమై ఉన్నవి అయిన ఇంద్రియాల చేత విషయాలను అనుభవిస్తూ ఉన్నప్పటికీ మనస్సు యొక్క నిర్మలత్వాన్ని పొందుతున్నాడు అన్నాడు భగవంతుడు. అంటే రాగము, ద్వేషము అనేవి ఇంద్రియాలకు స్వాభావికమైన ప్రవృత్తులై ఉన్నాయి. రాగము, ద్వేషము అనేవి అవి స్వాభావికంగా పుట్టకంతా వచ్చినటువంటి. పుడుతూనే కొన్ని ఎట్లా వస్తాయంటే తల మీద వెంట్రుకలతోనే పుడతారు. అట్లా పుట్టకతో వచ్చేటువంటివి. చిన్న చిన్న
వేళ్లకు గోళ్లతోనే పుడతారు. అంటే స్వాభావికమైనటువంటి ఇంద్రియాలు కలిగేటువంటి ఒక స్వసిద్ధమైనటువంటిది రాగము ద్వేషము అనేవి ఇంద్రియాలకు స్వాభావికమైన ప్రవృత్తులై ఉన్నాయి. అవి అట్లే పుట్టాయి. ముముక్షమైన వాడు రాగము ద్వేషము లేకుండా ఉండాలి. ముముక్షు కావాలన్న వాడికి ఈ రాగద్వేషాలు దూరం చేయాలి. శ్రోత్రము మొదలైనటువంటి ఇంద్రియాలను తన వశంలో పెట్టుకోవాలి. అప్పుడు తప్పని విషయాలలో, అంటే దేహధారణ కోసం, దేహాన్ని నిలిపి ఉంచేందుకోసం కావలసినటువంటి ఆహారం మొదలైన వాటిలో చరిస్తూ అంతఃకరణాన్ని అదుపులో ఉంచుకోవాలి. అంతే. జీవితానికి ఏం కావాలో ఇంత తినాలంతే. ఇంద్రియాలని, శరీరాన్ని రక్షించటం అంతే. అలా చేసిన వాడు ప్రసాదం పొందుతాడు. ఇది ప్రసాదం అంటే ఏమనుకున్నాం? ప్రసాదం అంటే దేవస్థానంలో దొరికేటువంటి చక్కెర పొంగల్ కాదు అది ప్రసాదం అంటే. ఇది నిర్మల చిత్తత్వం, ఇది మనశ్శాంతి. ప్రసాదం అంటే ప్రసన్నత, స్వాస్థ్యత. విధేయాత్మ అనే పదంలోని ఆత్మ అనే పదానికి అంతఃకరణము అని అర్థం చెప్పుకోవాలి. ఆత్మ అనే పదానికి అంతఃకరణం అని చెప్పుకోవాలి. అంటే మనస్సును అదుపులో ఉంచుకున్నవాడు అని అర్థం. మనస్సును అదుపులో ఉంచుకోకపోతే ఇంద్రియాలు మాట వినవు కదా. మొట్టమొదట మనస్సును అదుపులో ఉంచుకోవాలి. మనస్సు అదుపులో ఉంటే ఇంద్రియాలు స్వాధీనం అవుతాయి. ఇంద్రియాలకు విషయాసక్తిని తగ్గిస్తే మనస్సులో చంచలం తగ్గుతుంది. ఎంత బాగుంది! ఒకదానికోటి సంబంధం ఉంది ఇక్కడ. మనస్సును అదుపులో పెట్టుకొని ఇంద్రియాలకు వాంఛ తగ్గించాలి. వాంఛ తగ్గించినప్పుడు మనస్సులో చంచలం తగ్గిపోతుంది. ఇక దాంతో పనికిరాదు. ఎవరి అనుకూలానికి బట్టి వారు సాధన చేసుకోవాలి. ఇంద్రియాలు త్వరగా వశమవుతూ ఉంటే వాటిని అదుపు చేయటంలో సాధన చేయాలి. ఇంద్రియాలు తొందరగా నీకు అదుపులో వచ్చేసిందంటే ఇంకంతకన్నా భాగ్యం లేదు. మనస్సు ఏకాగ్రం అవుతూ ఉంటే దానిని అదుపులో ఉంచేందుకోసం ముందుగా సాధన చేయాలి. అదుపులో ఉంచుకోవటానికి మొత్తానికి ఇంద్రియాలకు మనస్సుకు కూడా స్వాధీనం చేసుకొని రెండు పరమాత్మలో నిలిపి ఉంచాలి. మనస్సును ఇంద్రియాలని కూడా రెండు నిలిపి ఉంచాలి. ఒకదానికొక సంబంధం ఉన్నప్పుడు కూడా రెండును ఆ దారికి తీసుకుపోవాలి, ఉంచాలి. అప్పుడు కానీ మనశ్శాంతి లభించదు. ఇక ఆ ప్రసాదాన్ని పొందితే కలిగేటువంటి ప్రయోజనం ఏమిటో దాన్ని భగవంతుడు చెప్పబోతున్నాడు. ఏమిటి ప్రసాదం అంటే? ప్రసాదే సర్వ దుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్నచేతసో హ్యాశు బుద్ధి పర్యవతిష్ఠతే. మనోనిర్మలత్వం కలిగితే ఆ యోగికి సమస్త దుఃఖాల యొక్క నాశనం అవుతుంది. నిర్మల మనస్సు కలవాడికి బుద్ధి త్వరగా పరమాత్మ యందు స్థిరంగా నిలుస్తుంది కదా. సాధన సిద్ధించిన యతికి మనస్సు యొక్క ప్రసన్నత కలగగానే ఆధ్యాత్మికము మొదలైనటువంటి దుఃఖాలన్నీ నశించిపోతాయి. ఎందుకంటే ప్రసన్న చిత్తుడికి అంటే అంతఃకరణము స్వస్థంగా కలవాడికి బుద్ధి త్వరగా స్థిరమవుతుంది. అంటే ఎటువంటి పరిస్థితిలోనూ చలించకుండా ఆత్మస్వరూపంతో ఆకాశంలాగా స్థిరంగా ఉంటుంది అని అభిప్రాయం. ఈ విధంగా ప్రసన్నమైన, శాంతించిన, నిర్మలమైన చిత్తం గలవాడంటే బుద్ధి స్థిరమైన వాడు కృతకృతి అవుతాడు, ఖండితంగా అవుతాడు తాను. ఇక అతడికి చేయవలసింది ఏదీ ఉండదు. కనుక యోగి అయిన పురుషుడు ఇంద్రియాలను రాగద్వేషాలు లేకుండా చేసుకొని అటు తిరిగి ఇటు తిరిగి ఇట్టే చెప్తున్నారు చేసుకొని శాస్త్ర విరుద్ధం కాని తప్పని విషయాలను సేవించవచ్చు. సేవించాలని తాత్పర్యం చెప్తున్నది. క్రమంగా భగవంతుడు అర్జునుడి ప్రశ్నకు సమాధానం చెబుతున్నాడు అని గమనించుకోండి. ఇప్పుడు ఇక ఆ ప్రసన్నతనే భగవంతుడు స్తుతిస్తున్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.